ఓం శ్రీ గురుభ్యో నమ. భగవద్భక్తులందరికీ మాఘమాస శుభాకాంక్షలు. ఈరోజు మాఘ బహుళ సప్తమి బుధవారము. ఈరోజు మాఘ పురాణము 22వ అధ్యాయంలో ఆ యొక్క గ్రస్రమద మహర్షి జహ్నుమునితో ఇలా చెప్తున్నాడు. పూర్వము క్షీరసాగరాన్ని దేవతలు దానవులు మధిస్తున్నారు. మందర పర్వతాన్ని కవంగా చేసుకొని వాసుకిని తాడుగా చేసుకొని మదిస్తూ ఉంటే ఆ క్షీరసాగరం నుండి మహాలక్ష్మీదేవి ఆ యొక్క సువర్ణ కాంతులతో దేదీప్యమానంగా వచ్చింది. ఆ యొక్క మహాలక్ష్మీదేవి శ్రీమన్నారాయణ్ణి వనమాల వేసి వరించి వైకుంఠానికి వెళ్ళింది. ఆ తర్వాత చంద్రుడు ఆ యొక్క కామధేనువు, కల్పవృక్షము, చింతామణి వరుసగా వస్తే వాటన్నింటినీ కూడా స్వర్గంలో ఇంద్రుడు పరం చేశారు. తర్వాత ఉచ్ఛ్రైశ్రవము అనే తెల్లని గుర్రము వస్తే దాన్ని పాతాళానికి పంపించారు. ఆ తర్వాత భయంకరమైన విషజ్వాలలు కక్కుతూ ఆ యొక్క హాలాహలము లోకాలన్నిటినీ నాశనం చేస్తూ ఉంటే ఆ దేవతలు దానవులు భయపడి పరమేశ్వరుని శరణు వేడారు. అప్పుడు పరమేశ్వరుడు ఆ యొక్క సర్వమంగళాదేవి యొక్క అనుజ్ఞ తీసుకొని హాలాహలాన్ని భక్షించి లోకాలని రక్షించాడు. ఆయన ఆ యొక్క హాలాహలాన్ని తన గరళములందే నిలిపాడు. ఎందుకంటే ఆయన యొక్క ఉదరములో 14 లోకాలు ఉన్నాయి, వాటికి హాని కలుగుతుందని గరళమును ఆ యొక్క కంఠములోనే నిలిపాడు. ఈ తరువాత ఆ ధన్వంతరి అమృత కలశం తీసుకొని ఆ యొక్క క్షీరసాగరం నుంచి వస్తే దేవతలు దానవులు దానికోసము వారిరువురు కలహించుకుంటూ ఉంటే మోహిని అవతారం ఎత్తి శ్రీమన్నారాయణుడు ఆ యొక్క దేవతలకు దానవులకు సమంగా పంచాడు. దేవతలకేమో అమృతాన్ని, ఆ దానవులకేమో సురను పంచాడు. ఆ పంచేటప్పుడు సూర్యచంద్రుల మధ్యలోకి ఒక రాక్షసుడు వచ్చి మోసంగా ఆ యొక్క అమృతాన్ని తాగాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు చూసి సుదర్శన చక్రంతో వాని తలను ఖండిస్తే అప్పటికే 2 చుక్కలు ఆయన మింగటం వల్ల రాహుకేతువులుగా మారి సంవత్సరానికి ఒకసారి గ్రసిస్తున్నాడు సూర్యచంద్రులను. ఇంకా ఆ తర్వాత ఈ అమృత కలశం నుండి 2 అమృత బిందువులు మన భూలోకానికి పడినాయి. అవి పారిజాత వృక్షము, తులసి మొక్కలుగా మారినవి. అందుకే ఆ యొక్క తులసి మొక్కతో, తులసి దళాలతో కానీ, పారిజాత పుష్పాలతో కానీ పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించిన, అర్చించిన సకల శుభాలు కలుగుతాయి. ఈ యొక్క పవిత్రమైన మాఘమాసంలో ఆ యొక్క శ్రీమన్నారాయణుని భక్తి శ్రద్ధలతో పార్వతీ పరమేశ్వరులను అర్చిస్తే సకల శుభాలు కలుగుతాయి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.